నేత ఇంటిపై రాళ్ల దాడికి సంబంధించి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. రహితంగా పనిచేసా, మంచి చేతకు రాజకీయాల్లోకి వచ్చా. నాకు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 1 సంవత్సరం 13 నెలల కాలంలో దాని దేశంలో 600 జిల్లాలను ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టా. ప్రజలకు మంచి చేతకు రాజకీయాల్లో రావాలి తప్ప పనికి మంది పాలు చేయడానికి ప్రజలకు సమస్య సృష్టించడానికి నేను రాజకీయాల్లోకి రాలా. ఎందుకు డిమాండ్ చదువుతారు? ఇంకా బలంగా పనిచేస్తారు. ఇప్పుడు రాత్రి 3 అద్దాల పాలు కొడితే మేము అద్దాల షాప్కి వెళ్ళా, పోలీసుల దగ్గరికి వచ్చాం, మీరు మీడియా సోదరులు వచ్చారు. దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. వైసీపీ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో విజయవాడలో ముఖ్యమంత్రి గారి కోట దూరంలో ఉన్న ఈ దాడి మీద పోలీసు సోదరులు కనుక దీన్ని ఎంక్వైరీ చేసి 2 రోజుల్లో నిందితులు పట్టుకోకపోతే ఇది ప్రభుత్వ వైఫల్యంగా నేను కూడా భావిస్తాను, మీడియా కూడా భావించాలి. ఆ పార్టీలోనే అంటే ఏదైతే వైసీపీలో ఆయనకి సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఆయన ప్రాధాన్యత పెంచుకోవడానికి ఇటువంటి దాడులు చేపట్టారు. ప్రాధాన్యత ఉందో లేదో వేరే, నేను ఆ పార్టీలోంచి వచ్చేసిన నేనంటే మాడతపోర్ణ గారు ఆ పార్టీ వాళ్ళని అడగాలి, లేకపోతే ఆయన అడగాలి. నన్నైతే నేనేం చెప్తాను. అంటే ఎన్నికలు కొద్ది రోజులు ఉన్నాయి, మీరు బలోపేతం అవుతున్నారు. ఇక మీకు గెలుపు ఖాయం అన్న సందర్భంలోనే కార్యకర్తలు నేతలు బెదిరించేందుకు అంటే వాళ్ళ ఆత్మహత్య దెబ్బ. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినప్పుడు నాయకులు లేకుండా ఒక 60,000 ఓట్లు ఉన్న 4-5 గ్రామాల్లో నాయకులు లేకుండా చిన్న కాలేజీ పిల్లలతో ఎలక్షన్ చేశారు. తెలుగుదేశం పార్టీ B4 ఉన్నప్పుడు 6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్ ఇది, 2 సార్లు ఇండిపెండెంట్ గెలిచిన సీట్ ఇది, ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది. ఆ 2 ఇండిపెండెంట్లో కూడా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. అట్లాంటి సీట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే వైసీపీని బలోపేతం చేసి దగ్గరగా తీసుకెళ్ళా. పలు కారణాలు మీడియాలో చాలాసార్లు చెప్పిందే చెప్పి సోది చేయడం నాకు ఇష్టం లేదు. కానీ పాయింట్ ఏంటంటే అలాంటి సీట్లో ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే ఇది గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నా తప్ప దీనికి నేను పెద్ద పని చేయాలని నేను భావించట్లా. దాడి చేసింది ఎవరనేది పోలీసులు నిర్ణయించాలి కదా. ఇది రామగోపాల్ సినిమాలో పైన ఏదో అమ్మవారు ఉంది అని సస్పెన్స్ చేయటం నరసింహ గారు చెప్పారు కదా. అది కూడా సిపి గారు ప్రెస్ మీట్ చెప్తే సిపి గారే అది కూడా నిర్ణయిస్తే బెటర్. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ శాఖ ఉందని నేను భావిస్తున్నా. ఇలా పొలైట్నెస్, ఒబీడియన్స్, లాయల్టీ, ఇంటిగ్రిటీ, కరేజెస్, ఎఫిషియన్సీ ఉన్నా లేకపోయినా నేరం జరిగినప్పుడు నేరస్తుని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసుది, ప్రభుత్వం తప్ప మాది కాదు కదా. థ్యాంక్ యూ.